మీరు వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? డాడీ ముందు తెలుగుదేశంలో ఉండేవాళ్ళు. ఆయన 2009లో ఎప్పుడైతే ఆయనకి టీడీపీ టికెట్ ఇవ్వలేదో ఆయన కోపం వచ్చి నా CV కూడా ఇవ్వకుండా మా పార్టీ నన్ను సెలెక్ట్ చేసింది. గేమ్స్ విషయానికి ఇట్లా వెళ్తే చిన్నప్పుడు ఎలాంటి ఆటలంటే ఎక్కువ ఇష్టపడేవారు? కబడ్డీ దగ్గర నుంచి అసలు ఏది వదిలిపెట్టేవాళ్ళం కాదన్నమాట. ఇప్పుడు మా నాన్నగారు కానీ మా హస్బెండ్ కానీ నా పొలిటికల్ దాంట్లో ఇన్వాల్వ్ కారు. కష్టంగా అనిపించిన సందర్భాలు ఉన్నాయంటారా? పాలిటిక్స్ అన్నది నాట్ అన్ ఈజీ జాబ్. డెఫినెట్ గా పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత విమర్శలు ఉంటాయి. మేల్ డామినేటెడ్ ఫీల్డ్. మనం దీనిలోకి రావాలనుకుంటే కనుక పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఎప్పుడు పాలిటిక్స్ లో ఎందుకు గూన్సే ఉండాలా? ఎడ్యుకేటెడ్ ఎందుకు రాకూడదు బయటకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను US వెళ్తాను అనుకోండి, అసలు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఎప్పుడు కూడా లైక్ వాటి గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. TRS గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా కార్పొరేటర్స్ ఫండ్ తీసేసారు. హైదరాబాద్ నుంచి మాధవీలత పోటీ చేశారు అంటే ఫలితం లేకపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటారు? అండ్ రిజర్వేషన్ తీసేస్తారు మీకు అని చెప్పి, కాన్స్టిట్యూషన్ మారుస్తారని చెప్పి, ఇలాంటి అబద్ధాలు చెప్పడము. రాష్ట్ర అధ్యక్షునిగా అంటే ఎవరు నియమించబోతున్నారు అనుకుంటున్నారు? చాలా మంచి క్యాండిడేట్ ని యాప్ట్ గా కరెక్ట్ టైంకి ఎవరు ఉండాలో వాళ్ళనే పెట్టారు.